ఎక్కడికైనా వెళ్తామా? ఆ నక్షత్రం ఆడ కట్టబడి ఉంది కదా. కట్టబడిన నక్షత్రం చూస్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావా? నక్షత్రం దాటితే చీకటే, నక్షత్రం ముందు వెలుగు. దేవుని బిడ్డలారా, వీళ్ళు జ్ఞానులు ఏమనుకుంటున్నారు? వెలుగు కనబడుతుంది కదా, వెలుగు కనబడుతుంది కదా అని వెలుగును చూస్తూ నడుస్తున్నారు. సాంబ్రాణి, బంగారు బలం అవన్నీ మీకు సేవకులు చెప్పి ఉంటారు. సాంబ్రానికి దేనికి సాదృశ్యం, బంగారం దేనికి సాదృశ్యం, బలం దేనికి సాదృశ్యం. నేను ఆ విషయాల గురించి నేను మాట్లాడతలేదు. కొద్దిగా జ్ఞానుల, గొర్రెల కాపర్ల, ఎవరి మార్గంలో క్షేమం ఉన్నది, ఎవరి మార్గంలో దయ ఉన్నది, ఎవరి మార్గంలో సంతోషం ఉన్నది, ఎవరి మార్గంలో ఆనందం ఉన్నది, ఎవరి మార్గంలో శోధన ఉన్నది, ఎవరి మార్గంలో కష్టాలు ఉన్నాయి, ఎవరి మార్గంలో దుఃఖం ఉన్నది అనేది రెండు మాటలు చెప్పి నేను నా మాటలు ముగిస్తే, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపర్లేమో సరాసరి పశువుల పక్కలకు వెళ్ళారు, యేసుక్రీస్తుని చూశారు, యేసుక్రీస్తు తల్లితో మాట్లాడారు, ఆ ప్రాంతం అంతా చూశారు, కడుపు నింపుకున్నారు. హృదయము నిండా యేసు యొక్క దేహమును వాళ్ళు స్వతంత్రించుకున్నారు. జ్ఞానులేమో నక్షత్రం వైపు చూసుకుంటూ వెళ్ళారు. అది కనపడబోయేదానికి సరాసరి ఎక్కడికి వెళ్ళారు? పశువుల పాకు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? కలవరం పుట్టేవాడు ఇంటికి వెళ్ళారు, భయపడేవాడి ఇంటికి వెళ్ళారు. వాడే రాజుగా, వాడే మంత్రిగా, వాడే చక్రవర్తిగా ఉన్న వాడి ఇంటికి వెళ్ళి, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ? ఆమేన్. యూదుల రాజు పుట్టినవాడు. చూడండి, హేరోదు రాజు ఇంటికి జ్ఞానులు వెళ్ళటం వల్ల కొన్ని లక్షల మంది తల్లుల ఆర్తనాదాలు యెరూషలేములో వినబడ్డదే. కొన్ని లక్షల మంది 2 సంవత్సరాలలోపు నిండని పసిపిల్లలు పీకలు తెగేసిపడ్డాయి. రక్తపు టేరులో ఎక్కడ యెరూషలేము వీధులు చూసినా పసిపిల్లల రక్తపు టేరులే. ఏ తల్లి చూసిన గుండెలు బాదుకొని, అయ్యో 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 9 నెలలు నా మోసాలు మోసి కంచి పెంచానయ్యా, అయ్యో పసిబిడ్డయ్యా, ముక్కు పచ్చలారుడయ్యా, అయ్యో 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 కేకలు పెడుతున్నా, కాళ్ళు పట్టుకున్నా, ఏది పట్టుకున్నా విడిచిపెట్టలేదు. పీకలు కోసేశారు, పీకలు కోసేశారు. ఎవరి మార్గం గొప్పదే? ఎవరి మార్గంలో నువ్వు ఉన్నావు? ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? ఆయన యేసుక్రీస్తు ప్రభు నేను మార్గమై ఉన్నాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. నేను మార్గమై ఉన్నాను. నాకు తెలియక, ఆయన మార్గం తెలియక, ఆయన మార్గం తెలియక, దేవుని బిడ్డలారా, దెయ్యాలు వస్తే బాగుంటుంది, దెయ్యాలు నాలో ఉంటే బాగుంటుంది అనుకొని దెయ్యాలు ఎక్కడ ఉంటే అని వెతకటం మొదలుపెట్టా. దెయ్యాలతో అసలు మాట్లాడాలి, దెయ్యాలు నాలోకి ఉండాలి. కొంతకాలం నాకు, ఎందుకంటే నా మరణం నాకు దగ్గరకు వచ్చింది, నన్ను ఎవడోడు చంపేస్తాడు, ఇక ఏది ఏమైనా నేను చచ్చిపోతాను కదా. కొంతకాలం దెయ్యపు శక్తులు ఉంటే నన్ను ఎవడు ఏం చేయకుండా, చేతబడి శక్తులు ఉన్నాయంటే అయ్యన్న కాపాడుతాయని అనుకొని ఎదురు చూసిన వాడు నేను. మా ఫ్రెండ్స్తో చెప్పారే, మనం హిమాలయకి వెళ్దాం, కాశీ వెళ్దాం, అఘోరాలతో మాట్లాడదాం, కొన్ని మంత్రాలు తంత్రాలు, కొన్ని విద్యలు నేర్చుకుందాం, కొన్ని దెయ్యపు శక్తులు మనలో పెట్టుకొని వద్దాం రా, వెళ్దాం పదండి అన్న. వాడన్నాడు, అన్న అవసరం లేదు, మనకి నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ఎదురు కొండరాజు వాడు ఉన్నాడన్న, వాడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. నేనన్నాను, దూరపు కొండలు నునుపు కదా మనకి, ఎవరికైనా అంతే కదా, మీకు కాదా? నిద్రపోతున్న కట్టుకు హల్లెలూయా చెప్పండి. అందరు నిద్రపోతున్నారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చెప్పాలి ఆమేన్, ఆమేన్. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. నేను అనుకున్నాను, అరే నీ మొహంరా, దూరపు కొండలు మనకు నునుపురు, అక్కడికి వెళ్తున్నారా? ఇక్కడ అంత పనివాడు ఎవడు ఉంటాడురా? మనకు ప్రొఫెషనల్ కావాలి, మనకు సరైనవాడు కావాలి, మనం చూడంగానే మన గురించి చెప్పేవాడు కావాలరా అన్న నేను. వాడన్నాడు, ఒక్కసారి శుక్రవారం 12 గంటలకు వెళ్దామన్న వాడి దగ్గరికి. వాడు పూజలో కూర్చుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు కనుక నీకు మనసుకు నచ్చినట్లు, నీకు నచ్చకపోతే ఆ తర్వాత వెళ్దాం అన్నాడు. నేను అన్నాను సరేరా అని చెప్పి శుక్రవారం ఉండి 12 గంటలకు వెళ్తూ ఉన్నాం. 11:30కి మా రైల్వే ట్రాక్ మీదకి నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్తూ ఉంటా. నేను అప్పుడులో లోకంలో ఉన్నాను కాబట్టి కొన్ని బూతులు తిట్టుకుంటూ వెళ్ళేవాడిని. వాడు కనుక సరిగ్గా చెప్పబోవాలి, వాడు పళ్ళు రాళ్ళు కొడతారు, వాడు పేక కొత్తారా, రకరకాల బూతులు తిట్టుకుంటూ వెళ్ళా. నాకు అప్పుడు ఏంటంటే, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. నేను గొప్పవాడిని అనుకున్నాను, యేసు ప్రభు కంటే గొప్ప ఉంటారు. నేను ఆయన ఒక విప్లవకారుడు అని చెప్పేవాడు. నేను కూడా ఆయన ఒక రక్షకుడు, విమోచనకర్త అన్న సంగతి నేను కూడా ఒప్పుకునేవాడిని కాదు ఆ రోజుల్లో. అయితే దేవుని బిడ్డలారా,
అక్కడ తిట్టుకుంటూ వెళ్ళేలోపు మా ఫ్రెండ్ అన్నాడు, కొండరాజు కొండరాజు అన్నాడు. వాడు బయటకు వచ్చాడు. 10 మంది ఉన్నాం. 10 మంది మొహాలన్నీ చూసి మధ్యలో ఉన్న నన్ను అన్నాడు, నువ్వు ఒక్కడివే లోనకు రా అన్నాడు. ఒక చిన్న పూరి, ఒక గుడిసెలాగా ఉంది ఒకటే, దానిలోకి నువ్వు ఒక్కడివే రా అంటే, నేను ఒక్కడనే రానురా బాబు, మేమందరం వస్తాం, నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు అన్నా. నువ్వు ఒక్కడు వస్తే నేను చెప్తా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నా నీడను నేను నమ్ముకోలేను. ఎప్పుడు మరణం నన్ను ఎక్కడి నుంచి చంపుతుందో, నేను నిలబడిన కానీ చుట్టూ దేవులు ఆడుకుంటూ ఉండేవాడిని. ఎవడు ఎట్టుకుంటూ వస్తున్నాడో, ఎవడు ఎటు చంపుతాడని నా కళ్ళన్నీ జనాల మీద ఉంటూ ఉండే. అలాంటి పరిస్థితిలో నన్ను లోనకు తీసుకెళ్ళి ఒక్కడే ఏమైనా చెయ్యాలనుకుంటున్నాడని, నేను ఒక్కడనే లోనకు రానురా బాబు అన్నా. వాడన్నాడు, నేను నిన్నేం చేయనులే కానీ నువ్వు రా లోనకు రా అన్నాడు. నేను రాను, నువ్వు బయటన్నా చెప్పు, లోన్ అయితే అందరూ వస్తా అన్నా. వాడు అన్నాడు, ఇప్పుడు వస్తా నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా, బూతులు తిట్టావు కదా అన్నాడు. నేను షాక్ అయిపోయాను. నిజమే తిట్టాను కదా వీడిని, నీకు అటు తెలుసు అన్నా. నాకు నా దేవత చెబుతుందిలే కానీ, నాకు రైట్ హ్యాండ్ అయినా ఒకడు ఉండేవాడు మౌర్య, వాడు నువ్వు నమ్మవాకు అన్నాడు. ఆడు పక్కన ఉన్నాడు, వీడిని నువ్వు నమ్మవాకు అన్నాడు. ఏ అన్నా, వీడు ఆల్రెడీ నిన్ను చంపించడం కోసం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నాడు అన్న. అప్పుడు 10 లక్షలు తీసుకున్నాడు వాడు నన్ను పట్టించడానికి. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు వాడు. నమ్మకం చాలా పెద్ద ప్రమాదకరం. నమ్మావా? చూడండి, స్నేహితులు, ప్రాణ స్నేహితుడు అంటే వాడే పాపంలో దించేస్తాడు. ప్రాణ స్నేహితురాలంటే ఆమె పాపంలోకి, ఆ శృతి మించిన స్నేహం కూడా పనికిరావద్దు. క్రైస్తవులుగా నిజమైన యేసుక్రీస్తు ప్రేమలో మీరు ఒదిగి ఉండాలంటే శృతి మించి స్నేహం చేయబోకండి. ఎవరితో విస్తారమైన మాటలు మాట్లాడవద్దు. దేవుని బిడ్డల, నేను ఆడు నా సెటిల్మెంట్లన్నీ డబ్బులు తేవటం, మందు తేవటం, నాకు ఏం కావాలో నా కాళ్ళు ఎత్తటం, చేతులు ఎత్తటం అన్నీ చేసేవాడాడు. నేను వాడిని ఎక్కువ నమ్మేవాడిని. వాడే డబ్బులు తీసుకొని నన్ను చంపించడం కోసం ప్లాన్ చేశాడు. వాడిని నమ్మవద్దన్న నేను యారా నిలబడి పరిగెత్తుతున్నాడు. ఫిజికల్ హ్యాండ్ కప్పుకో, కొద్దిగా కాలు అవుడాడికి వెంటనే కది పట్టుకుని ఇసిరేద్దాం వాడిని అని ఇసురేసుకు వాడు వెనకాల పడి వాడిని చంపేద్దాం అనుకున్నంత కసి కోపంతో చంపేద్దాం అని చెప్పేసి, ఎరా నువ్వు నేను నిన్ను నమ్మితే నువ్వు నన్ను చంపించడానికి డబ్బులు తీసుకుని చెప్పి కత్తి ఇసిరేద్దాం అనుకున్న లోపు వాడు అన్నాడు, ఆగాగన్నాడు. ఏంటన్నా, ఆడిని కాలు చేయి పడిపోయి నీ కాళ్ళ దగ్గర పడేసే మంత్రం నేను వేస్తాను, నువ్వు రా అన్నాడు. సరే లోనికి వెళ్ళామండి. అప్పుడు నమ్మి లోనికి వెళ్తే దేవుని బిడ్డలారా, వాడు నా చేతిలో కుంకం వేసి, ఆడికి నాకు ఒక 2 అడుగులు గ్యాప్ ఉంది, ఒక రాగి ప్లేటు తలాలాడే ఒక రాగి ప్లేటు, మట్టి బొమ్మ, దాని మీద ఎంటుకలు అంటించున్నాయి, మా ఇద్దరికి మధ్యలో అది పెట్టాడండి. పెట్టి కుడి చేతిలో నా ఆడు కుంకం వేసి పచ్చి నిమ్మకాయ ఒకటి తీసుకొని ఇట్లా గిరా దాన్ని తిప్పుతూ 45 నిమిషాలు వాడు పిలిచిన దేవతను పిలవకుండా పిలుస్తున్నాడు. కోయి దేవరా, కొండ దేవరా, పోలేరమ్మ, మైసమ్మ, ఓ క్రొత్త పేర్లు అన్నీ పిలుస్తానన్నాడు. వాడు పిలిచి ఏంద్రా వీడు గొక్క తిప్పుకోకుండా కొత్త పేర్లన్నీ పిలుస్తున్నాడు. మళ్ళా పిలిచిన పదం మరలా పిలవట్లేదు, మళ్ళీ పిలిచిన దేవత మళ్ళీ పిలవట్లేదు ఏందని నేను ఆ నోరుకెళ్ళే చూడను, ఆ బొమ్మలకి వెళ్ళి చూడను, నోరుకెళ్ళి చూడను, బొమ్మలకి వెళ్ళి చూడను. వాడు పిలిచి పోనుకు వచ్చి మేసం పెట్టి తిప్పుతూ ఊగిపోతున్నాడు. కొట్లాడికెళ్ళి కోడిపుంజు ఊగినట్టు ఊగుతున్నాడు. ఏంద్రా ఈడట్టు ఊగుతున్నాడు అని నేను చూస్తే ఆ బొమ్మలకెళ్ళి చూశాడు. ఆడు అన్నాడు. ఎప్పుడైతే ఆడమన్నాడో నేను అరడుగు గాలిలో లేచి కూర్చున్నా, వాడు ఆ బొమ్మలు అడుగున్నర లేచి డ్యాన్స్ చేస్తున్నాయండి. వామ్మో, ఈడేదో ఆ రాగి ప్లేట్ వచ్చి, నాకున్న డౌట్ ఏంటంటే 1,00,000 ఆలోచనలు మైండ్లోకి వచ్చేసినాయి. ఈ రాగి ప్లేట్ వచ్చి నా పేక కోసిద్దామో, ఆ బొమ్మ వచ్చి నా పేక పట్టుకుంటుందేమో. అది రాకముందే ఆడి పేక, నేను ఒక బుక్లో చదివా, చేతబడి శక్తులు బుక్ ఒకటి చదివా. దానిలో ఏంటంటే, చేతబడి శక్తులు చేసేవాడు కనుక మీ ముందుండి మీ చేతబడి శక్తులు ప్రయోగం చేస్తుంటే పొల్లన్న రాళ్ళు కొట్టి పేకన్న కొయ్యాను ఉంది. దానిలో నాకు ఇక పేకేసి వస్తున్నా, వెంటనే కత్తి చేపెట్టి నేను వాడు వశీకరణలోకి వెళ్ళిపోయా. వాడు హిప్నాటిజం చేసేసాడు నన్ను. కళ్ళు బాగా గుడ్లు పెద్దవి చేసి నేను బలంతాన నన్ను నేను కంట్రోల్ చేసుకొని కత్తి చేపెట్టే. మేకపోతు గంభీరం నాది. మేక తెలుసుగా, మేకపోతు గంభీరం అని తెలుసుగా. పులి ముందులకు వెళ్ళిద్ది. మేక పులిని ఏమైనా చేయగలదా? అయినా మేక ఏమంటుంది కానీ పాప అది చూసి గపక్కలో పేక. నాది ఆ పరిస్థితి, మేకపోతు గంభీరం. ఏదేమనుకుంది, భయపడినట్టుంటే వీడికి లోకం అయిపోతాం అని చెప్పి బలంతాన చేయి తీసుకొని కత్తి మీద పెట్టా. వాడికి డౌట్ వేసిందేమో, ఆగు అన్నాడు. ఏందన్నా, నువ్వు నన్నేం చేయొద్దు, నేను నిన్నేం చేయను అన్నాడు. నాకు అమ్మయ్యా అనుకున్నావు బాబు, బతికించారా. హల్లెలూయా. అపురూపమైన నీ కార్యములు దీనుని తుకులో నెరవేర్చితివి,
అపురూపమైన నీ కార్యములు దీనుని బ్రతుకులు నెరవేర్చితివి. దాసుడవనియు స్నేహితుడనియో దాసుడవనియు స్నేహితుడనియు ఏలిన పిలచిన రాజువు నీవు. ఏలిన పిలచిన రాజువు నీవు. యేసు నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. నీ ప్రేమే మాధుర్యం, నీ కృపయే ఆధారం. నీ ప్రేమే మాధుర్యం, నీ కృపయే ఆధారం. మధురాతి మధుర నీ నామం, మధురాతి మధురం నీ నామం. సగమగ మద మదని దని గసనిద మగస. యేసు నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్నేం చేయదు, నేను నిన్ను అమ్మయ్యా అనుకున్నా. ఒరే బాబు నువ్వు నన్ను కింద కూర్చోబెట్టున్నా. కూర్చున్నాడు. కూర్చున్నా. సర్కాస్లో లాగా కంటికి కనపడని తాడులు తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఈ ఆడిస్తున్నాను చెప్పి నా చేత్తో ఇలాగన్నా. ఏమి కనపడలా. ఒరే ముందు ఇటు నాబోయా అన్న. ఆడు నాగిపోయినాడు, కింద పడిపోయినాయి. ఇప్పుడు చెప్పు, నేను చెప్తాను, నీకు జరిగితే జరిగిందని చెప్పు, లేత లేదని చెప్పు అన్నాడు. చెప్పు అన్న. కొండరాజు ఏదో చేస్తాడని భయపడి ఆబద్ధం చెప్పొద్దు అన్నాడు. నేను నిజమే చెప్తా చెప్పు అన్న. ఆడు చెబుతున్నాడు, దేవుని బిడ్డలారా, నేను ఎక్కడెక్కడ ఏమి చేశాను, ఎవరిని చంపాను, ఎవరిని పొడిచాను, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాను, దొంగ నోట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు, దొంగ బంగారం స్టువర్ట్పురం దొంగలు నాతో ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఎక్కడ దొంగ బంగారం ఇచ్చాను, ఎక్కడ దొంగ నోట్లు చేశాను, ఇవన్నీ ఒక్కోటి చెబుతుంటే అవును 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 ప్రతిదీ అవునని చెప్పాల్సి వచ్చిందండి. ఏంది ఇంత కరెక్ట్ చెబుతున్నావు అంటే, నువ్వేం చేసావు, నీ బ్రతుకంతా నా దేవత నాకు చూపిస్తుంది అన్నాడు. అబ్బా కరెక్ట్ అయిన దొరికావురా. నేను ఎందుకు వచ్చాను చెప్పన్నా, చావు నుంచి తప్పించుకోవటం కోసం, కొన్ని దెయ్యపు శక్తుల కోసం నువ్వు వచ్చావు కదా అన్నాడు. గుండె నిండిపోయింది నాకు ఆ మాట చెప్పంగానే. ఇంత పనోడి దగ్గరకు వచ్చానా, ఇంత ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చానా అనుకొని, మరి నాకు ఏం చేస్తావు గురువర్యా నేను అడిగితే వాడు అన్నాడు, మా ఊరు వెళ్తా నేను నీ కోసం, నువ్వు నమ్మితే ప్రాణం ఇస్తావు, నువ్వు స్నేహానికి మంచోడివి, నువ్వు నా తోడబుట్టినోడు అనుకొని నేను నీకు ఒక వశీకరణ చేస్తాను. నేను మా ఊరి భద్రాచలం వెళ్ళిపోయి, మా జీవుడు ఒక కొండ మీద ఉన్నాడు, ఆ జీవుడు ఎక్కువ సంవత్సరాలు బతికాడు, వాడి దగ్గర సంజీవ మూలుగు ఉంటుంది, ఆ సంజీవ మూలుగు తీసుకొచ్చి ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానానికి నేను ఒక లిస్ట్ ఇస్తా, ఎండుమిరగాయలు, పసుకొమ్ములు, తోమలపాకులు, ఒక్క ఆకు, సున్నము, నల్లకోడి, కోడిగుడ్లు, ఎంట్రుకలు ఇవన్నీ తీసుకొని రా అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చి, ఇవన్నీ నువ్వు తీసుకొని 20 లీటర్ల క్యాను వాటర్ తెచ్చుకొని శ్మశానం ఎంటర్ అయినప్పుడే నీ బట్టలన్నీ ఇడిసి అక్కడ పడేసి ఆ నీళ్లు తల మీద పోసుకొని ఆ వస్తువులన్నీ తీసుకురా, నేను నీకు చుట్టూరు హోమం వేసి ఆదివారం అర్ధరాత్రి రోజు అమావాస్య రోజు నేను ఆ సంజీవ మూలకి తీసుకొచ్చి మరణ బీజాక్షరం నీ నాలుక మీద ఉంచి దాని చుట్టూరు హోమం చేసి తొడకోసి ఆ సంజీవ మూలికి నీకు పెట్టి వశీకరణ చేస్తా. అది అయిపోయిన మరుక్షణం గనక నీ దగ్గరికి ఎవడైనా నిన్ను చంపాలని వస్తే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టినా, నువ్వు ఆడికెళ్ళు చూసినా ఆయుధాలు అక్కడ పడేసి అన్నగారు నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోతారు, అలాంటి మంత్రస్తాను నీకు అన్నాడు. బా అంత కడుపు నిండిపోయిందంటే నాకు అంత కడుపు నిండిపోయింది. నిజమేనా అన్న? నిజమే అన్నాడు. వెంటనే గురుదక్షిణ కింద 10,116 ఇచ్చేసేవాడికి, నువ్వు వెళ్ళిరా నేను వస్తా అన్నా. మరి నాకు డౌట్ వచ్చింది, నువ్వు వెళ్ళొచ్చే లోపు నన్ను ఎవరైనా చంపేస్తే అన్నా. నేను వెళ్ళొచ్చే లోపు నిన్ను ఎవడు చంపకుండా నీ మలతాడులో తాయెత్తు కడతానని చెప్పి నాకు మంత్రించి పూజ చేసేది ఒక గరగర మంత్రాలు చదివి వాడు తాయెత్తు నాకు కట్టాడు. తాయెత్తు కట్టిన తర్వాత ఇది ఎక్కడైనా పని చేసిద్దా అన్న, ఎక్కడైనా పని చేసిద్ది అన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో పని చేసిద్ది అన్న, ఏ స్థలంలో పని చేసిద్ది కానీ మీ ఇంట్లో పని చేయదు అన్నాడు. నాకు గిలిపెట్టాడు, ఇదేంద్రా మా ఇంట్లో పని చేయదంటావు, మా ఇంట్లో ఎందుకు పని చేయదన్నా, మా ఇంట్లో ఎందుకు పని చేయదంటే వెళ్ళొచ్చాక చెబుతాలే అన్నాడు. ఒరే బాబు గిలి పెడుతున్నావు, మా ఇంట్లో గోడ దూకొచ్చి నన్ను ఎవడన్నా చంపితే ఆ గిలి తీర్చి నువ్వు వెళ్ళరా అన్నా. కాదు వచ్చాక చెబుతాలే అన్నాడు. కొండరాజు నువ్వు నాకు చెప్పి కదులు,
లేకపోతే నువ్వు వెళ్ళొద్దు, నీ వెనకాల నేను కూడా వస్తా. ఎందుకు మా ఇంట్లో పని చేయదో చెప్పన్నా. వాడు చెప్పాడు, దేవుని బిడ్డలారా మీ ఇంట్లో మేము ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఇది పని చేయదా అన్నాం. ప్రార్థన ముందు ఇదే కాదు, ఏది పని చేయదు. నేను నీ గురించి పూజ చేసి మంత్రిస్తున్నప్పుడు మేము ప్రార్థన కనపడుతుంది నాకు, ఆమె ప్రార్థన ఆపు, నీకు ఏదైనా పని చేసింది నా దగ్గర నుంచి అన్నాడు. అంత గొప్పగా ప్రార్థన చేసిద్దండి. హల్లెలూయా. నేడు దావీదు పట్టణం మంది లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. గొల్లలో మార్గం సరళమైనది, నెమ్మదమైనది. మన మార్గాల్లో కూడా దేవుని బిడ్డలారా చాలామంది రోడ్డు మీద వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు, రావటం లేదు, తెలియట్లేదు. ఈరోజు ఏ రోడ్డు చూసినా రక్తముతో హోరెత్తిపోతుంది. 10 మంది 20 మంది 5 2 ఎక్కడో చోట యాక్సిడెంట్ల ద్వారా హైవేల్లో రక్తము ముద్దాడుతుంది రోడ్లన్నిటినీ. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని మహా కృప. లేచి నిలబడండి, నా సమయం ముగించాను. దేవుని చిత్తమై ప్రభు రాకట ఆలస్యమైతే వాడు ఇచ్చిన లిస్టు తీసుకొని నేను శ్మశానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది వాడికి నాకు మధ్య, వాడు నాకు వశీకరణ చేశాడా లేకపోతే ఏం జరిగిందని తర్వాత చెప్పుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డ ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో అయినా చాలిన దేవుడు. ఆయన కాపాడుతాడు. మల్లెల రాజు అలియాసు కత్తుల రాజు, ఒక రౌడీ, ఒక గోండా, ఒక నక్సలైట్ కనిపించుకునేవాడు, లేకపోతే ఒక మాయిరాజు, మత్తురాజు, ముసుగురాజు, చీకటి సామ్రాజ్యానికి అధిపతి రాజుకున్న నన్ను మార్చి ఇర్మియా రాజుగా తీసుకొచ్చిన దేవుడు నీ భర్తని, నీ బిడ్డలను, ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, నీ బంధువులు, మిత్రుల్ని, నీ ఇరుగు పరుగుని మార్చుటకు సమర్థుడు. నువ్వు ప్రార్థించడం నేర్చుకుంటే, అయ్యా నాతో మాట్లాడు, గొర్రెల కాపురులతో మాట్లాడావు కదా నాతో మాట్లాడు, పామరులతో మాట్లాడావు కదా నాతో మాట్లాడు, విద్య లేనివాడు ఎంత పశువు అన్నాడు కదా ఈ లోకము, విద్య కలిగిన వాడు ఎంత పశువు, నాతో మాట్లాడు అని ప్రభు అడుగుతావా? ఒక్కసారి పేరు తిరుగుతావా? కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు స్నేహం. కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు స్నేహం. గుడ్డివాడనైతే గాను గిసురుచుంటే, దిక్కులేకనేనో దయను కోరుచుంటే, గుడ్డివాడనైతే గాను గిసురుచు, దిక్కులేకనేనో దయను కోరుచుంటే, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. యేసయ్యా, 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 నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు, నే బ్రతికేదను, నే బ్రతికేదను, నే బ్రతికేదను
నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ పండుగ అంటే పిండి వంటలు వండుకొని కడుపు నిండా తింటూ కాదా, మంచి బట్టలు కట్టుకొని ఊరేగటం కాదా, జెండాలు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి ఊరూరు ప్రతి రోడ్డు తిప్పి విగ్రహాలు పటాలు పెట్టి ఊరేగటం కాదా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ తిరగటం కాదా, కేకులు కట్ చేయటం కాదా, ఏదో చేయటం కాదా. ఒక వ్యక్తి మార్పు చెందాలి, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, మల్లెల రాజు అలియాసు కత్తుల రాజు ఇరెమియా రాజుగా మార్చిన దేవుడు. నీ భర్తను, నీ బిడ్డలను, నీ బంధువులను, ఈ గ్రామాన్ని మార్చాలి. అదే నిజమైన క్రిస్మస్. ఒక వ్యక్తి మార్చబడటం క్రిస్మస్. యేసు ప్రభు పుట్టింది నువ్వు తిని తాగి ఊరేగి నువ్వు సంతోషంగా ఉంటానికి కాదు, నీ బ్రతుకు మార్చబడటకు. నువ్వు కట్టుకున్న బట్టలు కట్టుకోకపోయినా, పిండి వంటలు వండుకోకపోయినా, ఎదుటి గ్రీటింగ్ చెప్పినా చెప్పకపోయినా, డిసెంబర్ 25 వస్తుంది పోతుంది. నీ దగ్గర లేవని, నువ్వు వండుకోలేదని, నువ్వు బట్టలు కట్టుకోలేదని పండుగ ఆగిపోదు. నువ్వు అప్పులు చేసి తిప్పులు పడద్దు, పండుగ ఆగదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వస్తుంది, పండుగ వెళ్ళిపోతుంది. అయితే నీ బ్రతుకు మారేవా? పాపంలో ఉన్నావా? టీవీలు చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? వ్యభిచరిస్తున్నావా? ఇంకా అదే పాత జీవితంలో ఉన్నావా? ఇంకా ఎప్పుడు అదే జీవితంలో ఉంటే పండుగలు వచ్చి ఏం సుఖం, పండుగలు వచ్చి ఏం సుఖం. జ్ఞానులు కలవరంతో అనేక పసిపిల్లలకు రక్తం చిందించేదానికి వాళ్ళు మార్గాలు అలాగున్నాయి, దేవదూత చెప్పిన తర్వాత మార్గం మార్చుకున్నారు, క్షేమముగా ఇంటికి వెళ్ళారు జ్ఞానులు. గొల్లల మార్గంలో, గొర్రెల కాపుర మార్గంలో కలవరం లేదు, భయం లేదు, శాపం లేదు, తల్లులు ఎవరు ఏడవలేదు, పసిపిల్లల మారణ హోమం జరగలేదు. నీ మార్గం ఎదుటివాడికి కీడు తెప్పించేదంటే ఉండకూడదు. నువ్వు ఈ లోకానికి మరలా వస్తావో రావో, ఈ లోకం నీది కాదు. ఇందులో నువ్వు ఒక యాత్రికురాలివే, దేవుని బిడ్డ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిత్యము తథ్యమంతే. నేనైనా నీవైనా ఈ లోకము నాది కాదు, మన లోకాన్ని మనం వెతుక్కుందాం. రేపేమి తినాలని ఆలోచన చేస్తాం. ఆదివారం వస్తే ఏం మాంసం వండుకోవాలి, పండుగ వస్తే ఏం పిండి వంటలు వండుకోవాలి. అరే ఆత్మ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు జాగ్రత్త తీసుకున్నావా? ఎందుకంటే అది నీది కాదు, ఆత్మ నీది కాదు, శరీరం నీది కాదు. నీకెందుకు దాని మీద ఆరాటం పోరాటం? ఆత్మ నీది కాదు, శరీరం నీది కాదు. ప్రార్థన చేసుకుందాం. నా కోసం ప్రార్థించమన్న వాళ్ళ చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ పవర్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, బ్లడ్ ఆఫ్ జీసస్. నజరేయుడా మీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. నిజమైన క్రిస్మస్ ప్రభా. ఒక వ్యక్తి మార్పు చెందటం ప్రభా. మార్పు చెందాలి, మార్పు చెందును గాక తండ్రి. ప్రార్థన చేయాలి. వెనకాల ఉన్నవారు స్వరం ఎత్తండి. మూకోల్లాగా చెవిటోల్లాగా కొనుక్కోవద్దు, మీలో మీరే. ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాలోకి వస్తే అదే క్రిస్మస్, నేను నీలో ఉంటుందే క్రిస్మస్. దీనికోసము ఏదో ఆర్భాటంగా రంగుల ఇల్లు కడుక్కొని శుభ్రంగా చేసుకొని బూజు దులుపుకోవడం కాదయ్యా. నా పాప బూజుని నాలో నుంచి దులిపాయి ప్రభా. దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్కి నిజమైన క్రిస్మస్ ఆయన నీలో ఉదయించాలి, ఆయన నిజంలో ఉదయించాలి. ఆకాశంలో కాదు ఆ నక్షత్రం, నీలో, నీ కుటుంబంలో, నీ భర్తలో, నీ బిడ్డలో, ఈ ఊరిలో ఆ నక్షత్రము ఉదయించబడును గాక. ఆయన నక్షత్రం నీ సంఘములో ఉదయించాలి,
ప్రవచించేవారుగా లేవనెత్తాలి, ప్రవచించేవారుగా లేవనెత్తాలి. దర్శనాలు నువ్వు చూడాలి, భాషలు నువ్వు మాట్లాడాలి, యేసు నీతో మాట్లాడాలి. ప్రతి శాపము మీరు గద్దించినప్పుడు వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు నామములో. దేవుని శక్తి నిన్ను తాకుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం నిన్ను తాకాలి. పండుగ అంటే అదే. పండుగ అంటే దేవుడు నన్ను తాకాలి, నన్ను తాకాలి. తాకితేనే పండుగ. పండుగ అంటే మనం దేవుడు తాకాలమ్మా, దేవుడు మనలో ఉండాలమ్మా. అది నిజమైన పండుగ. ఎన్ని పండుగలు చేసినా వ్యర్థమే. దేవుడు మాట్లాడలేని పండుగలు నీ జీవితంలో 100 చేయి, 1000 చేయి, 0 0 0. ప్రభా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, దగిల మా తండ్రి, మీ కొందనాలు ఎంచుకుంటున్నాను ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి మీ దాసుని ద్వారా ప్రభా సాక్షి రూపంలో తండ్రి వాక్యాన్ని అందించినటువంటి మీ దాసుని ప్రభా రెండంతల ఆత్మతో నింపుకొని ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా చక్కని సువార్త మనం అందించడానికి మీ కృప చూపించండి. వినిన నీ ప్రియబిడ్డలను ప్రభా హృదయంలో తండ్రి ఆ వాక్యాన్ని భద్రపరుచుకొని దాన్ని మెవరు వేసుకుంటూ వారు ఇతరులకు ప్రభా మాదిరిని చూపిస్తూ ఆత్మరక్షణ కోసం ప్రయాసపడినట్లుగా మీరు సాయం చేయండి. ఈ ప్రాంత వాసులకు ప్రభా వినిపించినటువంటి ఈ సువార్తమానము వారి జీవితాలలో ప్రభా గొప్ప కార్యం జరిగించమని మనం చేసుకుంటున్నాను. యేసు ప్రభువా, ఆత్మీయ రక్షణ, ఆత్మీయ తుష్ట నీ ప్రియబిడ్డలకు ప్రభువా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, ఎవరైతే తండ్రి శ్రద్ధతో విని ఉన్నారో వారి జీవితాలలో ప్రభువా గొప్ప మార్పు తీసుకురామని అడుగుతున్నాను. ఈ ప్రాంత వాసులు ప్రభువా అనేక మంది నిన్ను ఎరిగినటువంటి ప్రజలుగా ఉండి ఉండగా వాస్తవికమైనటువంటి సత్యాలు మీ దాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడించి ఉన్నారు కనుక వారి జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆలోచించి వాస్తవికమైన నిజమైన లోకానికి రక్షకుడైన నజరేయుడైన యేసును అంగీకరించడానికి యేసుక్రీస్తు నామములో ద్వారం తెరవబడును గాక.